బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళంటే నచ్చరు, చిన్న చూపు ఉండేది. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు మన హీరోలను ఓన్ చేసుకున్నారు. మన సినిమాల్ని భారీ హిట్లు చేస్తున్నారు. మొత్తం మారిపోయింది సిచ్యువేషన్ అంతా. ఎంతలా అంటే ఒకవేళ బాలీవుడ్ నుంచి వాళ్ళ సినిమాలు ఏమన్నా వచ్చినా మన తెలుగు సినిమాలు వెళ్ళి పోటీ పడుతున్నాయి. వాటికంటే పెద్ద సక్సెస్లు కొడుతున్నాయి. అంతలా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు మనల్ని ఓన్ చేసుకున్నారు. సో అందుకనే మనల్ని యాక్సెప్ట్ చేశారు బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు. లేకపోతే అసలు మనల్ని అడుగు కూడా పెట్టినారు. సందీప్ రెడ్డి వంగ ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం వెళ్తే అతన్ని చీకొట్టి పంపేశారు. ఆయన ఏం చేశారు, తెలుగు ఇండస్ట్రీలోనే అర్జున్ రెడ్డి అనే ఒక సినిమా తీసి అందరి ఫీజులు పోగొట్టేశాడు తెలుగు ఇండస్ట్రీలోనే. సో మళ్ళీ బాలీవుడ్ వాళ్ళే పిలిపించుకుని ఆ సినిమానే వేరే హీరో చేత చేపించి పెద్ద సక్సెస్ కొట్టారు. ఆ తర్వాత యానిమల్ మూవీతో కూడా హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు. కానీ బాలీవుడ్ నుంచి వచ్చి మన హీరోలతో సినిమాలు చేసిన వాళ్ళు మాత్రం మన హీరోలకి అద్భుతమైన వాళ్ళ కెరియర్ లోనే గుర్తుండిపోయే కళాఖండాలు ఇచ్చారు. రామ్ చరణ్ గారికి తుఫాన్ సినిమాతో అద్భుతమైన కళాఖండం ఇచ్చారు. ఆదిపురుష్ సినిమా, ఓవర్త్ ప్రభాస్ గారికి అద్భుతమైన కళాఖండం ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా వార్ 3 ఏదో రాబోతుంది. ఎన్టీఆర్ గారికి కూడా అద్భుతమైన కళాఖండమే రాబోతుందేమో అనుకుంటున్నాను. అంటే మనోళ్ళు ఎవరన్నా బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ఉంటే మాత్రం అవి కళాఖండాలుగా మిగిలిపోతున్నాయి. కానీ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరోని పెట్టి సినిమాలు తీస్తూ ఉంటే ఇండస్ట్రీ రికార్డులు కొట్టాయి. అటువంటి డైరెక్టర్ స్పిరిట్ అనే మూవీ రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. దాంట్లో హీరో హీరోయిన్ కింద ప్రభాస్ గారు, దీపికా పదుకొని మెయిన్ రోల్ చేస్తున్నారు. దీపికా పదుకొని ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నది. ఆ సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సినిమా మీద ఆవిడ పిఆర్ టీం నెగిటివ్ ఆర్టికల్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టింది. ఏ విధంగా అంటే ఆ సినిమాలో కథ ఏమీ లేదు, అదేవిధంగా వల్గర్ సీన్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, హీరోయిన్ అవి తీసేయమని చెప్పి డిమాండ్ చేసింది. సో డైరెక్టర్ తీయలేదు, అందుకనే చేయలేను అని చెప్పి బయటకు వచ్చేసింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ప్లేస్ లో యానిమల్ మూవీ సెకండ్ హీరో తృప్తి దిమ్మిరి ఎవరు ఉన్నారు, ఆవిడని పెట్టుకున్నారు. ఆవిడ మీద కూడా నెగిటివ్ ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టారు. ఒక రకంగా సినిమాని కిందకు దింపేసే ప్రయత్నం. ఆ సినిమాలో కథ ఏమీ లేదు, ఒక తప్ప సినిమా అని చెప్పి కట్ చేయడం జరుగుతుంది ఆర్టికల్స్. యాక్చువల్ గా దీపికా పదుకొనికి స్పిరిట్ టీమ్ కి ఎందుకు క్లాష్ వచ్చింది అంటే ఆవిడ 20 కోట్లు ఎంతో డిమాండ్ చేసింది. అదే విధంగా సినిమా వాటాలో కూడా పర్సెంటేజ్ అడిగింది. 6 అవర్స్ మాత్రమే వర్కింగ్ చేస్తాను, హిందీలో మాత్రమే డబ్బింగ్ చేస్తాను అని చెప్పి ఇలాంటి కొన్ని రూల్స్ అడిగింది. సో మాకు సెట్ అవ్వదు అని చెప్పి వాళ్ళు క్విట్ అయిపోయారు. ఆవిడని సినిమా నుంచి తీయేశారు. అప్పటికే దర్శకుడు సినిమా కథ అంతా ఆవిడకి చెప్పేశాడు. అది నచ్చే ఆవిడ యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఆవిడ బయటికి వెళ్ళిపోయి ఆవిడ రాయించిన ఆర్టికల్స్ చదివిన తర్వాత ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, నేను ఒక ట్రస్ట్ తో ఒక కథను మీకు చెప్పాను. అంటే ఏ డైరెక్టర్ అయినా సినిమా తీస్తున్నాడంటే హీరోకి, హీరోయిన్ కి, ఇంకా కొంతమంది సైడ్ ఆర్టిస్టులకి చెప్తారు కదా. బాగా కింద ఆర్టిస్టులు కాకుండా వీళ్ళందరికీ కథ చెప్తారు. వాళ్ళ క్యారెక్టర్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళేంటి ఒక ట్రస్ట్ తో ఈ 5 ఏళ్ళలో, 4 ఏళ్ళలో, 3 ఏళ్ళలో రాసుకున్న కథనే వాళ్ళకి వినిపిస్తారు. ఒకవేళ మనం సినిమా నుంచి నచ్చి ఒప్పుకుండి చేద్దామని ఒప్పుకున్న తర్వాత ఏదో రీజన్స్ వల్ల బయటికి వెళ్ళిపోతే కనుక ఆ కథను ఇంకెవరికి చెప్పకూడదు. కానీ ఈవిడేం చేసింది, ఆవిడ పిఆర్ టీం ద్వారా ఒక ఆర్టికల్స్ అవి స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టింది ఈ సినిమా మీద. సినిమాలో ఏమీ లేదు, బోల్డ్ సీన్స్ ఎక్కువ, సినిమా బాగోదు, ఇట్లాంటివన్నీ స్ప్రెడ్ చేయించడం మొదలుపెట్టింది. దాంతో ఆయనకి ఖాళీ, నువ్వు సగం సగం కథ కాదు పూర్తిగా కథ చెప్పేసుకో, ఫరక్ పడేదేమీ లేదు నాకు, నేను నమ్మి కథ చెప్పాను. ఒక డైరెక్టర్ ఒక 5 ఏళ్ళలో, 4 ఏళ్ళలో, 3 ఏళ్ళలో ఒక సినిమా మీద కూర్చుండి ఆ సినిమా మీద కష్టపడి కథ రాసుకుంటాడు. దానికి విలువ ఇవ్వట్లేదు అన్నట్టు ఆయన ట్వీట్ ఉద్దేశం. సందీప్ రెడ్డి వంగ అనే దర్శకుడు బాలీవుడ్ కింద పడిపోతుంది అన్నప్పుడు ఒక 2 పెద్ద హిట్లు ఇచ్చాడు. యానిమల్ మూవీతో ఇంకా షేక్ అయిపోయింది బాలీవుడ్ ఇండస్ట్రీ. అంత పెద్ద హిట్ ఇచ్చాడు. అటువంటి డైరెక్టర్ సినిమా వస్తా ఉంటే ఏదో రీజన్స్ వల్ల హీరోయిన్ బయటికి వెళ్ళిపోతే ఆ బయటికి వెళ్ళిపోయిన ఆవిడ కుదురుగా ఉండిపోకుండా సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ చేసే ప్రయత్నంలోకి వచ్చారు. యాక్చువల్ గా వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు తెలుగు వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారంటే మన సినిమాల దగ్గర దమ్ము ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. వాళ్ళని ఎవడో దేకట్లా, కానుల త్రయం అంతా అయిపోయింది. వాళ్ళ సినిమాలు ఏమన్నా అవుతా ఉంటే సచ్చేసరి 100 కోట్లు దాటట్లా. మన ప్రభాస్ సినిమా టాప్ సినిమా కూడా 100 కోట్లు ఈజీగా అలవోగ్గా దాటేసి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు స్పిరిట్ మూవీ ప్రభాస్ గారు సందీప్ రెడ్డి కాంబినేషన్. ఈ సందీప్ రెడ్డి స్క్రిప్ట్, స్టోరీ, నరేటింగ్ స్టైల్ కామన్ స్టోరీ అయినా చాలా డిఫరెంట్ గా చెప్తాడు. ఏదో ఉంటది ఆయన సినిమాలో. ఇప్పుడున్న జనరేషన్ కి ఆయన స్టోరీ టెల్లింగ్ బాగా నచ్చుతుంది. దానికి తోడు ప్రభాస్ గారి యాక్షన్ కూడా తోడైతే కనుక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వీళ్ళందరికీ తెలుసు, బాలీవుడ్ వాళ్ళందరికీ తెలుసు. అటువంటి సినిమాని ముందే కిందకి లాగేస్తే పెద్ద హిట్ అవ్వకోకుండా ఉంటది అని చెప్పి వీళ్ళ ప్రయత్నం. యాక్చువల్ గా ముందు నుంచి ఈ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ వాళ్ళకి నచ్చడం. ఆయన మీద చాలా ఆర్టికల్స్ నెగిటివ్ గానే రాసేవారు. అర్జున్ రెడ్డికి కానీ లేకపోతే యానిమల్ మూవీకి కానీ. ఆ 2 సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయినాయో మనకు తెలుసు. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా సినిమా రిలీజ్ అవ్వకముందే, సినిమా షూట్‌కి వెళ్ళకముందే నెగెటివ్ పబ్లిసిటీ మొదలుపెట్టారు. అది కూడా ఆ సినిమాలో నటిస్తానని చెప్పి సో అండ్ సో రీజన్స్ వల్ల బయటికెళ్ళిపోయిన హీరోయిన్ నుంచి బయటికి రావటం. వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత సేపు సినిమాని ఎత్తిపడేస్తారు. ఆవిడ సినిమాలో నటిస్తుంది అన్నంత సేపు ఎటువంటి ఆర్టికల్ లేదు. సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాతనే స్పిరిట్ మూవీ మీద నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది.